రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేశామన్నారు డీజీపీ శివధర్ రెడ్డి. సమస్యాత్మక ప్రాంతాల్లో పటిష్ట భద్రత ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ఇప్పటికే 1183 లైసెన్స్ ఆయుధాలు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. అలాగే 4318 మందిని బైండ్ ఓవర్ చేశామన్నారు. సరిహద్దుల్లో 20 చెక్పోస్టులు ఏర్పాటు చేశామని చెప్పారు. ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చాక 3.09 కోట్ల రూపాయల నగదు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. ఓటర్లు ఎలాంటి భయం లేకుండా స్వేచ్ఛగా ఓటు వేయాలని కోరారు డీజీపీ. రాష్ట్ర వ్యాప్తంగా అర్బన్ లోకల్ బాడీస్ పట్టణ స్థానిక సంస్థల ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ లాస్ట్ ఎలక్షన్ డిక్లేర్ అయిన తర్వాత మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అమల్లోకి వచ్చిన తర్వాత 1183 వెపన్ లైసెన్స్ ని డిపాజిట్ లోకి తీసుకున్నారు పోలీస్ డిపార్ట్మెంట్. అట్లాగే 4318 మందిని గుడ్ బిహేవియర్ కోసం అని చెప్పి బైండ్ ఓవర్ చేసినాము. వీళ్ళలో 2952 మంది రౌడీస్ ఉన్నారు. తర్వాత ఎలక్షన్ టైంలో మా అడ్వర్స్ నోటీస్ వచ్చినటువంటి వాళ్ళు ఇంకొంతమంది 1800 మంది పైన ఉన్నారు. ప్లస్ వీళ్ళు కాకుండా మళ్ళీ ఎలక్షన్ రోజు కొంత ట్రబుల్ క్రియేట్ చేసే వాళ్ళు అని చెప్పి కొంత ఇంతకుముందు మన అనుభవం ప్రకారం ఉన్న వాళ్ళు 4081 మందిని బైండ్ ఓవర్ చేసినాము. సో ఈ విధంగా బ్యాడ్ క్యారెక్టర్స్ ని, ట్రబుల్ మాంగర్స్ ని ఇట్లా పోలీస్ డిపార్ట్మెంట్ బైండ్ ఓవర్ చేసింది. మొత్తం లాస్ట్ 15 days లో 3 కోట్ల పైన సీజర్స్ ఉన్నాయి. అందులో 1,30,00,000 వరకు క్యాష్ సీజర్స్, 1,21,00,000 వరకు లిక్కర్ సీజర్స్, మద్యం స్వాధీనం చేసుకున్నాయి. అట్లాగే 15.7 lakhs వర్త్ ఆఫ్ డ్రగ్స్ కూడా సీజ్ చేయడం జరిగింది ఈ 15 days టైంలో. సో టోటల్ 142 మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ వైలేషన్ కేసులు కూడా బుక్ చేసినాం. మొత్తం 52,43,000 మంది 43,023 మంది ఓటర్స్ ఉన్నారు. సో వీళ్ళకి పూర్తి బందోబస్తు నిర్భయంగా నిశ్చింతగా ఓటింగ్ చేయడానికి అని చెప్పి వాళ్ళకి తగినటువంటి బందోబస్తు ఏర్పాటు చేస్తున్నాము. బందోబస్తు విషయంలో ఏమాత్రం కూడా తగ్గకుండా పూర్తి బందోబస్తు ఏర్పాటు చేసి గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ ఏ రకంగా అయితే పీస్ఫుల్ గా శాంతియుతంగా పూర్తి చేసినామో అదే రకంగా ఈ ఎలక్షన్స్ కూడా అర్బన్ లోకల్ బాడీ ఎలక్షన్స్ కూడా అట్లాగే పూర్తి చేస్తామని అనుకుంటున్నాం. ఎర్కలి మహాదేవప్ప ఆయన ఆత్మహత్య చేసుకున్నాడు. బీజేపీ క్యాండిడేట్ ఆయన సూసైడ్ నోట్ కూడా ఏం రాయలేదు. ఇక మీరు ఏదైతే అంటున్నారో మాకు అట్లాంటిది ఏం లేదు. ఎవరి పైన ఇచ్చినా గానీ భార్య గానీ కూతురు గానీ కొడుకు గానీ వాళ్ళకి సంబంధించిన వాళ్ళు ఎట్లా ఎఫ్ఐఆర్ ఇస్తే ఆ రకంగా పూర్తి చేస్తాం మేము. దానికి మాకు అందులో మేము పని కట్టుకొని పోలీసులు ఈ రకంగా చేయడం డిక్టేట్ చేయడంలో అదే ఉండదు. వాళ్ళు ఏ రకంగా ఇస్తే ఆ రకంగా పూర్తి చేస్తాం.